మీ ఇల్లు ముట్టడిచ్చే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్కు వ్యాపార వర్గాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. దీంతో వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా దుకాణాలు క్లోజ్ చేశారు. సిపిఎంఎల్ వాసులై జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళకి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కానీ ఈనాటి వరకు కూడా దాన్ని కాలయాపన జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వెనకబడిన వర్గాలు ఎక్కడ అవసరం అక్కడే ఉన్నటువంటి సందంగా కూడా మనకు కనపడుతూ ఉంది. ఇవాళ అసెంబ్లీ నుంచి తీర్మానం పంపించిన తర్వాత కూడా రాష్ట్ర గవర్నర్ దగ్గర పెండింగ్లో పెట్టుకున్నప్పటికీ దాన్ని చేయవలసినటువంటిది పార్లమెంట్లో ఆమోదం పొందాల్సినటువంటి అవసరంగా కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా దాన్ని వాళ్ళ ఏమాత్రం కూడా గవర్నర్కి డైరెక్షన్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వమే కావాలని చెప్పేసి దాన్ని వాళ్ళ పెండింగ్లో పెట్టేసి ఇవాళ రాజకీయం ఆడుతున్నటువంటి పరిస్థితిగా కూడా చూస్తూ ఉంది. ఎలక్షన్ దగ్గర నుంచి అన్ని పార్టీలుగా కూడా మేము వెనకబడిన వర్గాలకి న్యాయం చేస్తాం, మేము సరైనటువంటి న్యాయాన్ని అందిస్తామని చెప్పేసి చెబుతున్నప్పటికీ కూడా ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉన్న సందంగా ఇలా వెనకబడినటువంటి వర్గాలన్నీగా కూడా అదే పందాలు వెనకున్నటువంటి 12% రిజర్వేషన్ ఇవ్వాలని ఎన్నికల ముందుట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడగానే మరి 45 రోజుల లోపల ప్రతి ఇంటింటికి సర్వే పెట్టాలన్న ఆలోచనతో 45 రోజుల పాటు ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేసుకొని ఈరోజు మరి బీసీల యొక్క వారి యొక్క జనాభా ఎంత ఉంది అని తేల్చడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే కులగణన జరిగినటువంటి తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 42% రిజర్వేషన్ల ప్రక్రియ భాగంగా మరి అసెంబ్లీలో తీర్మానంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు మరి సంఘీభావం తెలిపే తీర్మానాలు సహకరించాయి. దానిలో భాగంగా అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేయడం జరిగిందో పార్టీ యొక్క ఏదైతే పత్రాన్ని మరి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. 9th షెడ్యూల్లో ప్రకారం ఇచ్చినటువంటి జీవో ఆర్డర్ ప్రకారంగా మరి అక్కడ నుండి పార్లమెంటుకి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగా రాష్ట్రపతి గారు కూడా విన్నవించే ప్రక్రియలో, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా విన్నవించే ప్రక్రియలో అనుమతిని కోరినప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క వారి ఆలోచన విధానం ఏముందో తెలియదు. కానీ వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తీర్మాన పత్రాన్ని మరి వారికి విన్నవించే దశలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వడం జరగలేదు. కాబట్టి ఇట్టి అంశాన్ని కూడా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మాట ప్రకారంగా ఎన్నికల యొక్క కమిషన్ ఉమ్మడి కరీంనగర్